హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి హానర్ ల్యాబ్స్ లిమిటెడ్. సెకండ్ కంపెనీ వచ్చేసి బయోమెట్రిక్స్ హెల్త్ కేర్. థర్డ్ కంపెనీ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్. ఈ మూడు కంపెనీలలో మనకి వాక్ ఇన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి హానర్ ల్యాబ్. హానర్ ల్యాబ్లో ఏప్రిల్ మే 24, 25 తారీఖు నాడు సాటర్డే సండే రోజున మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆపోజిట్ పోలీస్ స్టేషన్, సనత్ నగర్, హైదరాబాద్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ careers@honorlab.com ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వాళ్ళు మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ఫ్రెషర్స్ మాత్రం తీసుకుంటారు. 2022, 2024, 2023, 2024 ఈ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ జాబులకి, ఈ కంపెనీలో జాబ్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో జాబ్స్ అనేది డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, డిస్క్రిప్షన్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ వేరియస్ డిపార్ట్మెంట్లో BA, BCom, BSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా API ఇండస్ట్రీలో చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండవాళ్ళు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి QC డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి MSc B.Pharmacy చేసి ఉండాలి. ఆర్గానిక్ అనలిటికల్ కెమిస్ట్రీ చేసి ఉండొచ్చు. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా API ఇండస్ట్రీలో మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్ ఉండవచ్చు. QA డిపార్ట్మెంట్లో, క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో MSc B.Pharmacy చేసి ఉండాలి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఫార్మా APIలో మనకి ఇండస్ట్రీలో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ITI పెట్రో ఎలక్ట్రికల్ డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్మా API ఇండస్ట్రీలో మనకి డిస్క్రిప్షన్ ఆఫ్ వర్క్స్ అంటే స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వీటిలో ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ హానర్ ల్యాబ్స్లో హైదరాబాద్లో ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం పూర్తిగా హానర్ ల్యాబ్స్ ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉన్నాయో, డిపార్ట్మెంట్, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోమెట్రిక్స్. ఈ బయోమెట్రిక్స్ హెల్త్ కేర్ అనేది డిపార్ట్మెంటు QA డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. IPQA వెండర్ క్వాలిఫికేషను, APQR డిపార్ట్మెంట్లో మనకి క్వాలిఫికేషన్, స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇవన్నీ వచ్చేసి బయోమెట్రిక్స్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నెంబర్ 624, కర్హజ్, బావ్లా, హైవే 8, రజోడా, అహ్మదాబాద్, గుజరాత్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ QA డిపార్ట్మెంట్కి ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి వీళ్ళకి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయవచ్చు. career@biometricshealthcare.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మన మెయిల్ ఐడికి ఈ జాబ్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్లకు కాంటాక్ట్ అవ్వచ్చు. 6357410551 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సెకండ్ నెంబర్ వచ్చేసి 9725901031 ఈ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ QC డిపార్ట్మెంట్లో HPLC అనలిస్ట్గా మనకి తీసుకుంటారు. ఇది వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ సేమ్ మనకి QA వాళ్ళకి ఎక్కడ ఇంటర్వ్యూ చేస్తారో ఇది కూడా అక్కడ ఇంటర్వ్యూ. బయోమెట్రిక్స్ హెల్త్ కేర్ లిమిటెడ్, సర్వే నెంబర్ 624, కర్హజ్, బాల్వా హైవే, రజోడా, అహ్మదాబాద్, గుజరాత్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ సేమ్ మెయిల్ ఐడికి careers@biometricshealthcare.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. అదర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 6357410551 ఈ ఒక నెంబరు, 9725901031 ఈ నెంబర్కి, రెండు నెంబర్లకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఈ QC డిపార్ట్మెంట్కి ఎడ్యుకేషన్ వచ్చేసి BSc, MSc చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్గా మనల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ QCALD డిపార్ట్మెంట్, అనలిటికల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ BSc, MSc ఫ్రెషర్గా తీసుకుంటారు, ఫ్రెషర్స్ని తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ అనేది ఏం ఉండవసరం లేదు. డిజిగ్నేషను ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట. సేమ్ ఇది కూడా సేమ్ అక్కడే మనకి వెన్యూ, అక్కడే సేమ్ మనకి పైన QA వాళ్ళకి ఎక్కడ మనకి ఇంటర్వ్యూలు నిర్వహించారో అక్కడే సేమ్ రెజ్యూమ్ కూడా మనకి ఈ మెయిల్ ఐడికి కూడా ఫార్వర్డ్ చేయవచ్చు. career@biometricshealthcare.com సేమ్ అదే మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ కూడా 2 ఫోన్ నెంబర్లు మీకు చెప్పిన దాని ప్రకారమే.
ఈ 2 ఫోన్ నెంబర్లకి ఇన్ఫర్మేషన్ అనేది కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి సర్వే నెంబర్ 624 సర్కస్ బాల్వా హైవే రజోడా అహ్మదాబాద్ గుజరాత్లోనే సేమ్ ఇంటర్వ్యూ లొకేషన్ అనేది అక్కడ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ career.biometrics.healthcare.lim.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయొచ్చు. ఫోన్ నెంబర్లు మీకు చెప్పిన దాని ప్రకారం 63574151 ఈ నెంబర్కి కనెక్ట్ అవ్వచ్చు. 9725901031 ఈ సెకండ్ నెంబర్కి కనెక్ట్ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే. ఇంట్లో క్యూసీ డిపార్ట్మెంట్ మైక్రోబయాలజీలో మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం తీసుకుంటారు. ఎడ్యుకేషన్ బీఎస్సీ ఎంఎస్సీ మైక్రోలో తీసుకోవడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్గా తీసుకుంటారు. సెకండ్ది ఎఫ్డీలో తీసుకుంటారు. ఎఫ్ఎండీలో టెక్నికల్ ట్రాన్స్ఫర్గా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ టు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. థర్డ్ కంపెనీ వచ్చేసి క్యూసీ డిపార్ట్మెంట్లో హెచ్పిఎల్సి జిఎల్పిగా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. అక్కడ మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. 4వ కంపెనీ అయితే ఏడిఎల్ అనలిటికల్ హెచ్పిఎల్సిలో మనకి స్కిల్స్ నాలెడ్జ్ అయితే అక్కడ మనకి జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ బీఎస్సీ ఎంఎస్సీ చేసి ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా మనని డిజిగ్నేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎఫ్ఎండి అండ్ సైంటిస్ట్గా తీసుకుంటారు. దీని మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఫార్మా ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ ఆఫీసర్గా తీసుకుంటారు. వేరేస్ డిపార్ట్మెంట్లో ఆర్ఎంఎం పిఎంగా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ ఎంఎస్సి బిఎస్సి బీకామ్ ఎంకామ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 6 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ఎడ్యుకేషన్ బీఎస్సి ఎంఎస్సి బీకామ్ ఎంకామ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి బయోమెట్రిక్స్ హెల్త్ కేర్ లిమిటెడ్లో మనకి వాక్ ఇన్ అడ్రస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా అడ్రస్ ఫోన్ నెంబర్లో ఈమెయిల్ ఐడి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్లో మే 20వ తారీఖు నాడు నుంచి మే 22వ తారీఖు నాడు 2 రోజులు మనకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆన్ సైడ్ అంటే ఈ కంపెనీ దగ్గరలోనే మనకి ఇంటర్వ్యూలో నిర్వహిస్తారు. జాయిడ్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ జరోడా వడోదర హలాల్ హైవే వచ్చేసి వడోదర గుజరాత్ ఇండియా ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 026686711300 ఈ ఫోన్ నెంబర్కి మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనెక్ట్ అవ్వచ్చు. డిపార్ట్మెంట్ వచ్చేసి ఈ కంపెనీలో మనకి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మనకి డిపార్ట్మెంట్ అనేది ఇస్తారు. డిజిగ్నేషన్ అప్రెంటిస్గా తీసుకుంటారు. మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి 10th 12th ఐటీఐ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా తీసుకుంటారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. హెచ్ఆర్ వాళ్ళు మనకి హెచ్ఆర్ ఉంటుంది. వాళ్ళు మనకి శాలరీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ ఫ్రెషర్గా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ 10th 12th ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2022, 23, 24, 25 ఈ ఇయర్లో 4 సంవత్సరాల్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా తీసుకుంటారు ఫ్రెషర్గా. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th 12th ఐటీఐ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. పాస్వర్డ్ వచ్చి 2022, 2023, 24, 25 పాస్వర్డ్స్ ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ ఫ్రెషర్గా తీసుకుంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి 10th 12th ఐటీఐ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. 2022, 2024, 23, 24 ఈ 3 సంవత్సరాలు పాస్వర్డ్స్ అయి ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీ టెక్నికల్ అసిస్టెంట్గా తీసుకుంటారు. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ అంటే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఎడ్యుకేషన్ వచ్చేసి డిఫార్మా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మనని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి జాయిడస్ లైఫ్ సైన్స్లో వాక్ ఇన్ అడ్రస్ అనేది ఏ విధంగా ఉన్నాయని ఇలాగా ఈరోజు వచ్చి మొత్తం మనం హానర్ ల్యాబ్స్ బయోమెట్రిక్స్ హెల్త్ కేర్ జాయిడస్ లైఫ్ సైన్స్ ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ అడ్రస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమంది చేరుతుంది. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నాకు మోటివేషన్గా ఉంటుంది. నేను మరికొంత
లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది, మీరు వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.